ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పూజ చేసుకున్నప్పుడు గణపతి పూజ, గణపతి పాట పాడుకోవాలి. వికటోత్తత సుందర దంతి ముఖం భుజగేంద్ర సుస్వర్ప గణాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్తం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మీశ ప్రియం కరళుత పరశం కంకణపాణిం కబలిత పద్మశరీరం పద్మరుచిం గణపతి వద్యం సుందర నృత్యం సురచితమణిమకుటం ప్రణమతదే షడ్గిరితాళమిదం షడ్గిరితాళమిదం తత్తద్షడ్గిరితాళమిదం లంబోదర వరకుంజ కృతకృత కుంకుమధర వర్ణమం. ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. నయనత్రయవర నాగభూషిత నాగ గణపతితం తత్తత్నాన గణపతితం ధవలిత చంద్రం ధవలిత చంద్రం ధవలిత మనకి పూరంక ఈ విధంగా గణపతి పూజ చేసుకొని గణపతి పాట పాడుకొని శివుని ఆశీస్సులు పొందగలరు. భక్తితో పూజ చేస్తే కాదనేదే ఉంది. గణపతి పూజ చేసేటప్పుడైనా సరే, మామూలుగా నేర్చుకోవడం సరే, ఇంత శివుని కానీ కళ్యాణం కానీ గణపతి పూజ చేసుకోవాలి గ్యారంటీ. ఇంకోటి రుద్రమంత్రమైనా మనం పాడుకోవచ్చు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ రామలింగేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ తీకాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శంకర్లింగేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పూజ చేసుకోవచ్చు. శివ పూజ చేసుకున్నప్పుడైనా పాడుకోవచ్చు. గణపతి పూజ మనం ఎప్పుడైనా పాడవచ్చు. శివ పూజ చేసుకునేటప్పుడు ఏ విధంగా పాడుకుంటే పద్ధతి ఇది. మనం ఎంతో ఆశీస్సులు ఉంటాయి. పూజ చేసుకున్నప్పుడు సంతోషం, మనశ్శాంతి అనిపిస్తుంది. పూజ చేసుకునేటప్పుడు మనం శివలింగంని పూజ చేసుకుంటాం కదా. పూజ రుద్రమంత్రం అంటారు. ఈ మంత్రాన్ని మీరు లెవెల్ ఎవరైనా సరే నేర్చుకోవడం చాలా మంచిగా ఉంటుంది. మంచి ఆశీస్సు పొందగలరు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మీరు ఎవరైనా చూసిన వాళ్ళైనా సరే కొంతమంది షేర్ చేయండి. కొంచెం లైక్ చేయని అది ఆప్షన్ సార్ ఇది వస్తుందో లేదో నాకు తెలియదు. లైక్ వచ్చేటట్టు చూడండి. కొంచెం వీడియోగా యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసుకునేది కొత్తగా పెట్టినా కాబట్టి మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని. కొంతమంది షేర్ చేసిన ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేస్తే కూడా మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ చేసిన వాళ్ళందరూ షేర్ చేసి నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్. సరేనాపా, అందరు బాగుండాలి. అందరూ శివ పూజ చేసుకుంటే లింగాయత్ బలజ లింగాయత్ వీరశైవ లింగాయత్ కాబట్టి లింగాయత్ బలజ లింగ బలజలా మేము కాబట్టి మనం అందరం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైనా సరే శివ పూజ చేసుకుంటే ఈ మంత్రం చెప్పిస్తే చాలా మంచిగా ఉంటుంది.